కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఈ మధ్య వాడిని చూస్తే తేడాగానే ఉంది. ఎందుకో వాడు బయట పడలేకపోతున్నాడు. అదేంటో మనం తెలుసుకోవాలి. ఏదో ఒక ప్లాన్ చేసి వాడంతట వాడే వాడి మనసులో విషయం బయట పెట్టేలా చేద్దాం. ఈ ప్లాన్లు ఇవేమీ వద్దత్తయ్యా. యష్ మారాలని నేను కోరుకుంటున్నాను, కానీ మారాడని మాత్రం నేనైతే అనుకోవడం లేదు. నాకింకా డౌట్గానే ఉంది. నిజంగా యష్ మారిపోయి ఉంటే అసలు ఆ మధు ఆటలు ఇలా సాగేవే కాదు, ఈ ఇల్లు ఇలా ఉండేది కాదు. ఇప్పటికీ మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే యష్లో ఎలాంటి మార్పు లేనట్టే. ఆశపడ్డా నేనెప్పుడో వదిలేశాను. మీరు కూడా అలాంటి ఆశలేం పెట్టుకోకండి. పదండి, టిఫిన్ చేతురుగాని. ఏంటి చంద్ర నువ్వు? యష్కి నిజం తెలిసిందని నువ్వు చెబితే ఎవరి వల్ల తెలిసిందో కూడా సింధుకు చెప్పాల్సి వస్తుంది కదా. మనమే సిద్ధార్థ్ కావ్యల చేత యష్కి నిజం చెప్పించామని సింధుకి తెలిస్తే ఏమనుకుంటుంది చెప్పు? ఈ తొందరపాటే తగ్గించుకో చంద్ర నువ్వు. ఇంకా ఎన్నాళ్ళని దాము? యష్ సింధు దూరంగా ఉండడం ఇంకా ఎన్నాళ్ళు మనం చూడాలి? చూసి ఆ బాధని ఎన్నాళ్ళని భరించాలి? అసలు ఈ నాటకాలేంటో, నటించడాలేంటో, ఈ దాగుడు మూతలేంటో, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఈ మనిషికి ఆవేశం తప్ప ఆలోచనే ఉండదసల. అత్తయ్య, ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? నేనున్నాను కదా అత్తయ్య, నేను చూసుకుంటానులేండి. వద్దమ్మా, ఆ మధు చూసిందంటే మళ్ళీ లేనిపోని గొడవేదో చేస్తుంది. నా చేత లేనిపోనివన్నీ అనిపిస్తుంది. ఎందుకత్తయ్య అంత కంగారు పడతారు? అది చూస్తే మాత్రం ఏం చేస్తుంది? నన్ను తిడుతుంది, అంతే కదా. మీరే నా చేత పని చేయిస్తున్నారు అని చెప్పండి, సైలెంట్ అయిపోతుంది. అయినా మధు ఇంట్లో లేదత్తయ్య, బయటికి వెళ్ళింది. ఇంకా రాలేదులేండి. ఒకవేళ వచ్చినా ఎలాగో మనం కవర్ చేస్తాం కదా, దాని సంగతి వదిలేండి. నేను పెడతాలేమ్మా. అత్తయ్య, ఏంటత్తయ్య అది? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మ సింధు, ఆరాధ్య 2021. ఏంటత్తయ్య ఇది? ఆరాధ్య నుంచి 4 years బ్యాక్ వచ్చిన గ్రీటింగ్ కార్డ్ ఇది. మీరు చూడలేదా ఇది? చూశానమ్మా, నేనే అక్కడ దాచాను. మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాం కదా, అప్పటినుంచి ఆరాధ్య దగ్గరికి సరిగ్గా వెళ్ళలేదు. ఆ టైంలో పంపించిన గ్రీటింగ్ కార్డే ఇది. అప్పుడే నీ గురించి నేను తప్పుడు ఆలోచనల మీద ఉన్నాను కదా, అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. నువ్వు నన్ను చూడ్డానికి ఎప్పుడొస్తావు? ఎప్పుడూ నానమ్మే వస్తుంది. ఒక్కసారి కూడా నువ్వు రాలేదు. నిన్ను చూడాలని ఉంది పిన్ని. నువ్వు నన్ను దూరం పెట్టేశావా? నా గురించి అసలు మర్చిపోయావా? అందుకే నన్ను చూడ్డానికి రావడం లేదా? నీ గురించి అడిగిన ప్రతిసారి నానమ్మ ఏమీ చెప్పకుండా మాట దాటేస్తుంది. ప్లీజ్ పిన్ని, త్వరగా రా. నీతో బోలెడు కబుర్లు చెప్పాలి. ఈ గ్రీటింగ్ కార్డ్ చూసిన తర్వాత అయినా నాకు ఒక్క ఫోన్ చేయవా పిన్ని? మిస్ యూ పిన్ని, లవ్ యూ. అత్తయ్య, ఆరాధ్య గురించి మిమ్మల్ని అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను,
కానీ యష్కి నేను దూరంగా ఉండడం, నా పిల్లల్ని నాకు దూరం చేయడం, మీరు నా మీద కోపంగా ఉండడం, ఆ తర్వాత మధు వల్ల గొడవలు, ఈ టెన్షన్స్లో పడి మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను. కనీసం ఆరాధ్య ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. ఆరాధ్యకి అమ్మలా ఉండే నేను ఇలా ఎలా అయిపోయానో నాకే అర్థం కావడం లేదు. నేను మర్చిపోయాను సింధు. నాకు ఇప్పటి వరకు గుర్తులేదు. గుర్తొచ్చుంటే ఈ గ్రీటింగ్ కార్డ్ నీకెప్పుడో ఇచ్చేదాన్నమ్మా. ఇన్నేళ్లు నేను తనని చూడటానికి రాలేదని నా మీద ఆరాధ్య ఎంత కోపంగా ఉందో. అత్తయ్య, ఇన్నేళ్లు ఆరాధ్యని దూరం పెట్టింది చాలు. మనం వెళ్ళి ఆరాధ్యని తీసుకుని వద్దాం. మనతో పాటు ఇక్కడే ఉంటుంది. వద్దమ్మా, ఆ మధు ఉండగా ఇప్పుడు ఆరాధ్యని తీసుకురావడం మంచిది కాదు. ఆరాధ్య వచ్చిందంటే మధు వల్ల ఏదో ఒక రకంగా తను డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. అలా ఏం జరగదు అత్తయ్య. ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం. ఈ ఏజ్లో ఒక ఆడపిల్ల బయట అలా బతకడం అనేది కరెక్ట్ కాదత్తయ్య. మనం వెళ్ళి తీసుకొద్దాం అత్తయ్య. నువ్వు చెప్తుంది నిజమేనమ్మా. సరే, అలాగే చేద్దామమ్మా. నన్ను క్షమించు ఆరాధ్య. నా గొడవల్లో పడి నీ గురించే మర్చిపోయాను. నువ్వెలా ఉన్నావో ఏంటో అక్కడ. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా. బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి, చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. ఓ మల్లి బంగారు తల్లి, బంగారు తల్లి. కన్నవారి ఒడిలో ఎన్నాళ్ళుంటావు, చిన్ననాటి కథలే ఎన్నాళ్ళు వింటావు. కన్నవారి ఒడిలో ఎన్నాళ్ళుంటావు, చిన్ననాటి కథలే. ఆరాధ్య,